హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనము ట్రెండింగ్ ఉన్న ఛానల్లో కొన్ని విషయాలు అనేవి మీకు షేర్ చేయాలని వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అనేది పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి చలికాలం స్టార్ట్ అయింది కదా. ఈ చలికాలంలో ఆరోగ్యం అనేది ఎలా కాపాడుకునేటువంటి మార్గాలు అనేవి నేను కొన్ని మీకు వివరించాలని వీడియో ద్వారా ముందుకు వచ్చాను. గోరువెచ్చని నీరు తాగండి. చలికాలంలో చల్లని నీరు తాగడం వల్ల జలుబు దగ్గు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీరు రోజంతా తాగడము చాలా మంచిది. అదేవిధంగానే వేడి ఆహారం తీసుకోండి. సూపులు, పప్పులు, కూరగాయలు, రాగి జావ, ఇది గంజిలాగా చేసుకొని తాగడం చాలా మంచిది. ఇవి శరీరానికి ఎంతో వేడినిస్తాయి, రోగనిరోధక శక్తి అనేది పెంచుతాయి. ఉదయం సూర్యకాంతి తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడాను. ప్రతిరోజు 10-15 నిమిషాలు ఎండలో నిలబడితే మనకు విటమిన్ డి అనేది వస్తుంది. ఎముకలు అనేవి బలపడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగానే చలిలో స్నానం అనేది జాగ్రత్తగా చేయాలి. చాలా చల్లని నీటితో స్నానం చేయకండి. గోరువెచ్చని నీరు వాడండి. తల తడిచిన వెంటనే పొడిగా తుడుచుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచేటువంటి పదార్థాలు ఈ చలికాలంలో మనము అల్లము, తులసి, తేనె, మిరియాలు వీటితో టీ అనేది తయారు చేసుకొని తాగితే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగానే సరిపడా నిద్ర కూడా బాగా ఉండాలి. చలికాలంలో శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరము. రోజుకు 7-8 గంటలు నిద్ర అనేది తప్పనిసరి. చలిగాలికి దూరంగా ఉండాలి. ఉదయం రాత్రి బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్, మంకీ క్యాప్ ఇవి వాడితే చాలా బెస్ట్. చెవులు, మెడ కవర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చలికాలంలో ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలు అనేవి మనకు దూరంగా వెళ్ళిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ కూడా నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ కూడా